అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక మంచి వార్త. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా చూసేద్దాం. ఒకవేళ దీనికి సమాధానం అవును అయితే అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వివరాలు తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైన సమాచారమిది, కాబట్టి జాగ్రత్తగా విందాం. సరే, ముందుగా అసలు ఏమేం ఖాళీలున్నాయి, ఈ అవకాశం ఎంత పెద్దది, ఆ వివరాల్లోకి వెళ్దాం. మొత్తంగా చూసుకుంటే 2 వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 45 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇది చిన్న సంఖ్య కాదు. ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్. ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ పోస్టులన్నీ పర్మనెంట్ కాదు. ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో తీసుకోబోతున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాము కదా, మొత్తం 45 పోస్టులో అని. వీటిని 2 వేర్వేరు నోటిఫికేషన్లుగా రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి పీహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ల కోసం, రెండోది యూపీహెచ్సి అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల కోసం. అసలు పీహెచ్సి అంటే ఏంటి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇవి మనకు తెలుసు కదా, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న టౌన్లలో ఉంటాయి. అక్కడి ప్రజల ఆరోగ్య అవసరాలు చూసుకుంటాయి. ఇక యూపీహెచ్సి విషయానికొస్తే వీటిని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటారు. ఇవి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అంటే ఎన్యూహెచ్ఎంలో భాగంగా పనిచేస్తాయి. పేర్లోనే ఉంది కదా అర్బన్ అని. అంటే ఇవి నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలకు వైద్య సేవలు అందిస్తాయన్నమాట. సరే, ఈ 2 నోటిఫికేషన్లను పక్కపక్కన పెట్టి చూస్తే ఖాళీల విభజన చాలా క్లియర్గా తెలుస్తుంది. పీహెచ్సీలలో ఎక్కువ పోస్టులున్నాయి, మొత్తం 33. ఇక యూపీహెచ్సీల కింద 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే డీటెయిల్స్ చూద్దాం. ఏ పోస్టులున్నాయి, వాటికి జీతాలు ఎంత ఇస్తున్నారు, ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పీహెచ్సీల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మొత్తం 33 ఖాళీలున్నాయి. ఇందులో 6 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. వీటికి శాలరీ నెలకు 32,670 రూపాయలు. ఇక మిగిలిన 27 పోస్టులు అవుట్సోర్సింగ్ కింద ఉన్నాయి. ఇవి ఎఫ్ఎన్ఓ ఇంకా శానిటరీ అటెండర్ కమ్ వాచ్మ్యాన్ పోస్టులు. వీటికి జీతం 15,000 రూపాయలు. ఇప్పుడు యూపీహెచ్సి నోటిఫికేషన్ చూద్దాం. ఇందులో మొత్తం 12 ఖాళీలున్నాయి. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఇంకా ఫార్మసిస్ట్ పోస్టులకు జీతం 23,393 రూపాయలు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే డిఏఓ పోస్టులకు 18,450 రూపాయలు, శానిటరీ అటెండెంట్ పోస్టులకు 15,000 రూపాయలు జీతంగా ఇస్తున్నారు. సరే, పోస్టులు, జీతాలు చూశాం. మరి వీటికి అప్లై చేయాలంటే ఏమేం అర్హతలుండాలి, వయస్సు ఎంత ఉండాలి, చదువు ఏముండాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా వయస్సు గురించి చూస్తే కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 31, 2025 అంటే ఆ తేదీ నాటికి ఓసీ కేటగిరీ వాళ్లకు 42 ఏళ్లు మించకూడదు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు 5 ఏళ్ల సడలింపుతో 47 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక మాజీ సైనికులు, దివ్యాంగులకు అయితే 50 ఏళ్ల వరకు అవకాశముంది. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీ, బీసీ అభ్యర్థులకు 800 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులకు 500 రూపాయలుగా ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు డిఎంఎల్టీ కోర్స్ చేసి ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టుకు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ చేసి ఉండాలి. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ 2 పోస్టులకు తప్పనిసరిగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఎస్ సర్టిఫికెట్ ఉండాలి. ఎఫ్ఎన్ఓ అటెండెంట్ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఓకే, అర్హతలున్నాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే చాలామందికి నచ్చే విషయం ఉంది. అదేంటంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, విన్నది కరెక్టే, నో రిటన్ ఎగ్జామ్. ఇది చాలామంది అభ్యర్థులకు పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఎంపిక అనేది ఎగ్జామ్ హాల్లో పర్ఫార్మెన్స్ మీద కాదు, చదువులో వచ్చిన మార్కులు, పని అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 100 పాయింట్ల మెరిట్ సిస్టమ్ మీద నడుస్తుంది. దీన్ని 3 భాగాలుగా విభజించారు. 75% వెయిటేజ్ చదువులో వచ్చిన మార్కులకు, 15% వెయిటేజ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి, ఇక మిగిలిన 10% సీనియారిటీకి ఇస్తారు. సో అకాడమిక్స్లో మంచి స్కోరున్న వాళ్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ పాయింట్ల కేటాయింపు ఎలా ఉంటుందంటే
క్వాలిఫయింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులకు 75 పాయింట్లు కేటాయిస్తారు. గవర్నమెంట్ సంస్థల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసిన అనుభవం ఉంటే దానికి గరిష్టంగా 15 పాయింట్ల వరకు ఇస్తారు. ఇక కోర్సు పాసైన సంవత్సరాన్ని బట్టి సీనియారిటీ కింద మరో 10 పాయింట్లు కేటాయిస్తారు. అన్నీ బాగున్నాయి, మరి అప్లై చేయడమెలా? ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తప్పులు లేకుండా జాగ్రత్తగా నింపాలి. దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. ఫీజు కట్టాలి. ఆ తర్వాత అప్లికేషన్ని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. అంతే. ఈ అప్లికేషన్ని 2 విధాలుగా సబ్మిట్ చేయొచ్చు. ఒకటి, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించడం, లేదా డైరెక్ట్గా గుంటూరులోని డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పెట్టిన డ్రాప్ బాక్స్లో కూడా వెయ్యొచ్చు. ఇక్కడ అందరూ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం డేట్. అప్లికేషన్లు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్, కలెక్టరేట్ ఎదురుగా, గుంటూరు. లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేయడం మంచిది. సో చూసారుగా, ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అకాడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఒక జాబ్ సంపాదించడానికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. మరి పబ్లిక్ హెల్త్ సెక్టర్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇది సరైన దారి చూపిస్తోందా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.